హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంజనతో ముచ్చట్లు. ఈ రోజు మేము ఏం చేసుకుంటున్నామంటే సద్ద రొట్టెలు నాటుకోడి. ఒక 3 చెంచాల నూనె వేసుకుందాము. ఒక చెంచా నూనె వేసి కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అంత వేసి కలుపుకొని దీంట్లో వేసుకుందాం. ఉల్లిగడ్డ సన్నగా కోసి బాగా నూనెలా మక్కించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే కూడా మంచిగా ఉడుకుతుంది. అది ఉల్లాకు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. నాటుకోడిలో ఉల్లాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాము. టమాటా కూడా బాగా ఉడికినాక అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఉడికింది, టమాటా ఉడికింది, చికెన్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం కొంచెము చింతపులుసు పిసికి వేసుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు పిసికి పోసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా, నూరు పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయింది. నాటుకోడి చికెన్ చేసిన. ఇప్పుడు సద్ద రొట్టెలు చేసుకుంటున్నాము. నేనేమో చికెన్ చేసిన, నాటుకోడి చికెన్. ఇప్పుడు మా కోడలే రొట్టెలు చేస్తుంది, సద్ద రొట్టెలు. మనము ఇప్పుడు రొట్టెకు మంచిగా ఇట్లా బట్టర్ అడిపి ఇట్లా అనుకుంటే అప్పుడు వెనకటి రొట్టెల్లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా చేసుకుంటే రొట్టెలు కూర రెడీ అయింది. టేస్ట్ చూద్దాము. చాలా బాగా వాసన వస్తుంది, బాగుంది. అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయినాయి, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చేసి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.